ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహుదంతస్తమోపహం. 2025 సంవత్సరం జూలై నెల 2వ రాశి వృషభ రాశి. తులా వృషభయోర్భృగు శుక్రుడు అధిపతి. ఈ వృషభ రాశిలోని శుక్రుడు ఉన్నాడు, చాలా బాగుంది. శని ఏకాదశంలో ఉన్నాడు, ఇంకా బాగుంది. గురువు ద్వితీయంలో ధనాధిపతి అయినాడు, ఇంకా బాగుంది. అయితే వ్యాపారస్తులకి పెద్దగా లాభించే లక్షణాలు లేవు. కుజకేతువులు కలిసి ఉండటం వల్ల రకరకాలైన సమస్యలు. మరి గొలుసు ఒక లింకు కలిసి ఉంటేనే గొలుసు అవుతుంది. గొలుసుకి మధ్య మధ్య లింకులు ఊడిపోయినాయి అనుకోండి, 3 ముక్కలు అయిపోయింది, కుటుంబమే 3 ముక్కల కింద లెక్క. ఇటువంటి సమస్యల్లో ఈ కుజకేతువుల కలయిక వల్ల తల్లిదండ్రులను ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, భార్యాభర్తల సంబంధం లేకుండా విడిపోవటము, పిల్లలు చదువుకోక బజార్లమ్మడి తిరగటము, డబ్బులు ఖర్చు పెట్టి ఉపయోగం లేకపోవటము, ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మరి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు కానీ, ధనాధిపతి అయిన ఉన్నాడు కానీ, ద్వితీయంలో గోచారరీత్యా లెక్కేస్తే విపరీతమైన ఖర్చు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. మంచి టైము, అంత బాగుంది. మరి అంతా వంట బాగా చేశారు, అన్ని కూరలు చేశారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. ఉప్పు మాత్రం కాస్త ఎక్కువైందండి. ఉప్పు తక్కువైతే కాస్త చేసుకొని తింటే అది వీలవుతుంది. ఉప్పు ఎక్కువైంది, అందరూ నీతితో చేశారు వంట, మొత్తం తీసుకెళ్ళి దిబ్బలో కొట్టాలి. నీ కుటుంబంలో ఇట్లాంటి సమస్య బాగా వస్తుంది. దీని నుంచి బయటపడాలి అంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం అవసరం. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కుజుడు బాగాలేడు, తర్వాత రవి బాగాలేడు, బుధుడు బాగాలేడు. చెప్పాలి అంటే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు, 3 గ్రహాలు బాగున్నాయి. దానివల్ల ఎక్కువ సమస్యలు. కానీ ఈ రాశివాళ్ళు తన ఇష్టదైవాన్ని పూజించడం ఒకటి. ఎప్పుడు కూడా ఎవరైనా కానీ ఒకటే మాట చెబుతున్నాను, గొడవలు రాకుండా ఉన్నటువంటి ఇల్లు లేదు, సమస్యలు లేకుండా ఉండే ఉద్యోగం లేదు, భార్యాభర్తల్లో ఒక మాట తేడా రాకుండా ఉండే ఇల్లు లేదు, అత్తాకోడళ్ళతో తగాదా లేని అత్తాకోడళ్ళు లేరు. అయితే అత్తాకోడళ్ళు తగాదా పెట్టుకున్న అత్తాకోడళ్ళంతా విడిపోతున్నారా? భార్యాభర్తల్లో మధ్య మధ్య ఏదైనా కొద్దిగా తేడా వస్తుంది, వీళ్ళు విడిపోతున్నారా? ఉద్యోగం చేసే చోట ఏదో ఒక సమస్య వస్తుంది, ఉద్యోగం మానుకుంటున్నారా? ఈ 3 చోట్ల ఎక్కడైనా సరే ఓర్పు ఉండేటట్లయితే సమస్యల నుంచి బయటపడతారు. కానీ గ్రహస్థితి బాగుండనప్పుడు తొందరపడే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని ఎట్లా ప్రవర్తించాలో ఆ రకంగా ప్రవర్తిస్తే మంచిది. మేషం దగ్గర నుంచి మీనం వరకు రకరకాలైన సమస్యలు. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మనిషికి 9 అంగాలు ఉన్నాయి. కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2, రెండేళ్ళు 1, 9 అంగాలు. ఏది సరిగ్గా పనిచేయకపోయినా సమస్యే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే, గాలి ఆడకపోతే నిమిషాల మీద ప్రాణం పోతుంది, యూరిన్ రాకపోతే అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్లా ఈ 9 అంగాలు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 9 అంగాలు కూడా 9 చాలా విశేషమైంది. మరి ప్రత్యేకించి చెప్పాలంటే
మరి ఈ ఫోన్లలో 9 సంఖ్యతో ప్రారంభమవుతుంది. 9 చాలా విశేషమైంది. మంచి చేసేది చెడు చేసేది కూడా ఇదే. మంచికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అయితే దీని అంతటికీ నీ ప్రవర్తన చాలా విశేషంగా ఉండాలి. ఈ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అవసరాన్ని బట్టి త్యాగం కావాలి. హాస్పిటల్లో పేషెంట్ చేరితే బయటికి పోయి అన్నం తెచ్చుకుంటే అన్నం నిన్నటితో ఇవాళతో తెలియదు. ఓవెన్లో పెట్టిస్తాడు. 2 రోజుల క్రితం అన్నం ఓవెన్లో పెట్టిస్తే అది రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి పాపం చేసిన అనుభవించాల్సిందే, తెలియక పాపం చేసిన అనుభవించాల్సిందే. కానీ ఈ గ్రహాలన్నీ కూడా నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీకు వేస్తాయి తప్పితే నిన్ను మాత్రం వదిలిపెట్టవు. నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆదానాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, ఇన్ని చేశావయ్యా. ఒక ఆడమనిషి చెప్తా వినండి. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్ల డెలివరీ అయ్యి ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి చెత్త గుంటలో బారేసి వెళ్ళింది. ఆమె కలెక్టర్ అయింది అనుకుందాం. ఈ పాపం పోతుందా? కాబట్టి పిల్లలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో చెప్పినా వాడు పెంచుతారు. నాకు వద్దండి ఈ పిల్ల, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళి కాకుండా గర్భధారణ జరిగింది, నన్ను మోసం చేశాడు, నన్ను రక్షించండి అని డాక్టర్ని అడిగితే ఆ శిశువుని మాత్రం ఆ డాక్టర్ ఖచ్చితంగా అట్టు పెట్టుకుంటాడు. జాగ్రత్తగా దాన్ని నిర్మించితే వాళ్ళే తిరిగి అక్కడ ఉంటారు. వాళ్ళే డాక్టర్లు కూడా అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పిల్లల్ని చెత్త కుప్పలో బారేయటం ఎంత ధర్మమో చెప్పండి. మరి పైన నువ్వు పడేసింది కాక చూచిన వాళ్ళంతా తిడతారు. అవి పెద్ద పెద్ద మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు అవి. దేవుడి పూజకి 108 మంత్రాలతో అష్టోత్తరం చేస్తున్నాం. ఆ చెత్త కుప్పలో ఉన్న బిడ్డను చూసి ఆ తల్లిని కొన్ని వేల మంది తిడతారు. ఇవి కూడా తగులుతాయా తగలవా ఆలోచించండి. ఇటువంటి పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పాపాల వల్ల చాలా బాధలు కలుగుతున్నాయి. భార్యాభర్తలకు ఎడబాపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం బాగా ఎక్కువైపోయింది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు. చివరికి లేవలేని మంచంలో పడుకున్న రోజున వాళ్ళ గతి ఎట్లా ఉంటుందో వృద్ధాశ్రమంలో వాళ్ళు చూస్తారో తెలియదు, చూడరో తెలియదు. మరి బిడ్డలన్న వాళ్ళని కన్నది ఎందుకంటే తల్లి 9 నెలలు మోసే బిడ్డని కంటే ఆ బిడ్డ అన్నం పెట్టకపోతే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? మరి కన్న తల్లికి బిడ్డ అన్నం పెట్టలే. అన్యాక్రాంతమైన సంతానం కానీ పిల్లల్ని పారేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి వాళ్ళు. సన్యాసి కంటే సంసారి, ఆడమనిషి ధర్మపత్ని అన్నారు, భర్త భరాయించేవాడు అన్నారు. సన్యాసి కంటే సంసారికి మోక్షమైన మార్గం చాలా తేలిగ్గా ఉంది. కానీ దాన్ని అనుసరించక ఎంతో కాలం ఉండనటువంటి యవనాన్ని గురించి రకరకాలైన పనులు చేసి దానివల్ల పట్టుబడ్డ వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, శిక్ష అనుభవించినా చేసిన పాపం వృధా పోదు. ఒక్క పురుషుడికి ఒక్కతే స్త్రీ అని చెప్పుంటే మరి వ్యభిచార గృహాలు పెరిగి వాళ్ళ క్యాన్సర్లు వచ్చి, ఎయిడ్స్ వ్యాధులు వచ్చి ఇవన్నీ రావడానికి ఎవరండి? మనమే కారకులు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం కూడా చెడిపోయిన ఆహారం కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు
నాన్ వెజ్ తినడం మంచిది కాదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వెజ్ ఆహారం తింటేనే రోగాలు వస్తున్నాయి. నాన్ వెజ్ అనేటప్పటికల్లా ఆ జీవరాశులకు ఏ రోగం ఉందో అది తింటే ఇబ్బంది అవుతుంది. కాదు, హోటల్స్లో కూడా నీవు అనుకున్న జీవరాశి ఆహారం కాకుండా వేరే జీవరాశి ఆహారాలు పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఆహారం, నలుగురితో కలిసే వ్యవహారం, చదువుకునే విద్య, సంపాదించే ధనం, ఇవన్నీ కూడా సద్వినియోగం అయితే బాగుంటుంది. దుర్వినియోగం అయితే మాత్రం నష్టం మీరే పడతారు, ఇంకోటి పడరు. కాబట్టి ఈ 9 రాశుల 12 రాశుల వారికి చెప్పింది ఇది విశేషమైన సమస్య. ఈ సమస్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇదికి 1కి 10 సార్లు చూడండి చెప్పింది. మనం ఏం తప్పు చేస్తున్నామో 10 సార్లు చూసిన తర్వాత అయినా మన మనస్సు మారుతుందేమో, మనం బాగుంటామేమో అని కోరుతున్నాను. స్వస్తి.